పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులుగా అదనపు భారాన్ని మోస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న నెల వేతనాలు మాత్రం చెల్లించడం లేదని 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదని కాంట్రాక్టర్ ని అడిగితే నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని వెంటనే పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్ తిరుపతి అడిగితే మీకు నెల జీతాలు ఎక్కడిస్తారో అక్కడికి వెళ్లి పనిచేయండి అంటూ దురుసుగా మాట్లాడుతున్నారన్నారు. జీతం మీద ఆధారపడి బ్రతుకుతున్నామని, మాకు జరిగిన అన్యాయంపై సూపరింటెండెంట్, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చినా నాకు న్యాయం జరగలేదని మీడియా ద్వారా జీతాలు వచ్చేలాగా కృషి చేయాలని కోరారు. DCH డాక్టర్ కోటేశ్వర మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్ కు ఈ నెల జీతం ఇవ్వడం జరిగిందని, మరొక 5 నెలల జీతం బకాయి ఉందని కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని, ఇటీ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే బకాయి వేతనాలు ఇప్పించేలాగా చేస్తామని అన్నారు. రాకుండా కూడా మేము డైలీ వచ్చి మా వర్క్ మేము చేస్తున్నాం. కనీసం వాళ్ళకి దయతలిసి మాకు నెలకు సాలరీలు వచ్చేటట్టు మేము చూడమని మీకు విన్నపం చేస్తున్నాం. ఎన్ని నెలల బట్టి రావట్లేదు మాది కాంట్రాక్టర్ ఎవరు మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్, కలెక్టర్ గారు సార్ కూడా ఆయన కూడా సార్ రావట్లేదు, ఇవ్వట్లేదు. మాకు పని ఒత్తిడి కూడా బాగుంది సార్. స్టాఫ్ కూడా తక్కువ మంది ఉన్నారు. జాబ్లో జాయినింగ్ అన్న మాకు 6 నెలలు అవుతుంది మాకు జీతాలు పడక. మేము అడిగితే జీతాలు అడిగినప్పుడల్లా మేము కాల్ చేస్తే మీరు మాకు చేయొద్దు అని చెప్పి అంటాను సార్. అన్న మాకు కాల్ మేము పైసలు అడిగితే జీతం ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అంటే మీరు సూపర్వైజర్ని అడగాలంటాను సార్. మేము అడిగితే ఆయన జీతాలు 6 నెలలకు పడితే 10 నెలలకు పడితే 10 నెలలకు వేస్తామంటాడు. మీరు పైసలు వచ్చేకాడ పని చేసుకోమని అంటాను సార్. మేము అడిగితే బంద్ చేయమని చెప్పి అంటాను సార్. మేము అడిగితే పని మరి మేము పొట్ట తిప్పలకి పని చేసిన వాళ్ళం సార్. మాకు ఎమ్మెల్యే సార్ మాకు పని పెట్టించింది సార్. ఒక 6 నెలలు అవుతుంది. మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది సార్. మేము సూపరింటెండెంట్ సార్ కూడా మేము కంప్లైంట్ చేసినాం సార్. సూపరింటెండెంట్ సార్ కూడా నేను మాట్లాడినా అని చెప్పి అన్నాడు సార్. మాకు 6 నెలలు అవుతుంది. రేపు 1వ తారీఖు వస్తే 7 నెలలు అవుతుంది సార్. మాకు పేమెంట్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మేము తినడానికైనా కనీసం మా ఇంట్లో మెయింటెనెన్స్కి అయినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. కాంట్రాక్టర్ గారు తిరుపతి అని డబ్బులు ఇవ్వకుండా అందరినీ బెదిరిస్తూ ఏమన్నా అంటే మీ పని తీసేస్తాం, మీరు ఇష్టం వచ్చిన కాడ చేసుకోవచ్చు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాడు. మరి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది, సూపరింటెండెంట్ గారికి, అట్లనే కలెక్టర్ గారికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరము చాలా కష్టాలలో ఉన్నాము. ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఆయన రాకుండా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ఫలితము, ఎలాంటి రిజల్ట్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు రావటం లేదు, ఏం లేదు. రావట్లేదు. మాకు దయచేసి ప్రభుత్వం తరఫున తొందరగా వచ్చేలా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం.